హాయ్ అండి. గుడ్ ఈవినింగ్. బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకొని ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. సో ఆనియన్స్ అయితే కట్ చేసేసి ఇంకా నేనైతే కర్రీ వండుతున్నాను. ఎందుకంటే పిల్లల్ని స్కూల్కి పంపించాలి కదా. చాలామంది అడుగుతున్నారు జావ కాయట్లేదు ఏంటనని. మా హస్బెండ్ అయితే ఊరు వెళ్ళారండి. ఇంకా వచ్చాక అయితే కాస్తానమాట. ఇంకా ఆనియన్స్ కట్ చేసి కుక్ చేస్తున్నాను అనమాట. పచ్చికరివేపాకు అయితే వేసానండి. ఎందుకంటే కొడుగుడ్డు పొలట కదా. సో నీసు వాసన పోతుందని చెప్పి పచ్చికరివేపాకు అయితే నేను వేస్తానమాట. ఓకే, అదే బాగా బాగా కుక్ అయిపోయింది. ఇంక దీన్ని అయితే కొద్దిగా సపరేట్ చేసుకుంటున్నాను. ఇదైతే మా చిన్న పాపకండి, ఎందుకంటే కారం ఎక్కువగా ఉంటే తిందనమాట. ఇంకా బస్సు వస్తుందేమోనని కంగారు వచ్చేస్తుందన్నమాట. నిజంగా మదర్స్ అందరూ గడియారం కన్నా ఫాస్ట్గా పరిగెట్టాలండి, లేదంటే మార్నింగ్ పిల్లలకి బస్ మిస్ అయిపోతుంది. బస్ మిస్ అయిందంటే ఇంక వాళ్ళ చదువు చాలా ఆగిపోతుంది అనమాట. ఎందుకంటే ఒక టాపిక్ మిస్ అయినా మళ్ళీ వాళ్ళకి రివిజన్ చేయడం కుదరదనమాట. మళ్ళీ వాళ్ళకి సపరేట్గా చెప్పలేరు కదా టీచర్స్. ఇంకా క్లాక్ కన్నా ముందు బాగా పరిగెట్టాలన్నమాట మదర్స్, అది మాత్రం ష్యూర్. ఓకేనండి. ఇంకా కారం అయితే వేసాను అనమాట. వాటర్ అయితే యాడ్ చేస్తూ ఉన్నాను. ఇది కొంచెం బాయిల్ అయ్యాకైతే నేను ఎగ్స్ కొట్టేస్తాను ఇందులో. ఇంకా మా పాప కర్రీ కూడా వండాలన్నమాట. ఇంకా మా పిల్లలు అయితే ఒక పక్కన రెడీ అవుతూ ఉన్నారు. ఇంకా మా హస్బెండ్ అయితే ఫోన్ చేసి త్వరగా ఇంకా ఫాస్ట్గా రెడీ అవ్వండి అని చెప్తూ ఉన్నారనమాట. ఇంకా మా పాప కర్రీ అండి ఇదైతే వండుతూ ఉన్నాను అనమాట. ఎందుకంటే తనకి స్పైసీగా ఉంటే తినకపోతే మళ్ళీ నాకు మనసు బాగోదన్నమాట. కాబట్టి నేను కారం వేస్తానండి, కాబట్టి తక్కువ వేస్తాను అనమాట. మాకన్నా తక్కువ వేసి పెడతాను. ఓకేనండి. సో ఇంకా దీనిలో కూడా వాటర్ వేస్తున్నాను అనమాట. ఇవి కూడా మరిగాకైతే ఇంకా గుడ్డు కొట్టి వేస్తాను అనమాట. ఇంకా మా పిల్లలు రెడీ అవుతూ ఉన్నారు. ఇంకా నేను బట్టలు ఉతకాలి, ఇంకా మా చిన్న పాపని రెడీ చేయాలి, తనకు బట్టలు వేయాలి. పెద్ద పిల్లలు అయితే రెడీ అవుతారు కానీ చిన్న పాప కదండి. సో తనైతే ఇంకా ఒక మనిషి అంటూ ఉండాలన్నమాట తనకి. ఇంకా మా హస్బెండ్ ఉంటే తను చేస్తారు, లేదంటే నేనే చేసి పంపుతాను. లేదంటే మా హస్బెండ్ ఇంక ముందు డ్యూటీకి వెళ్తే ఇంకా నాకు తప్పదనమాట. బట్టలు ఆరేయాలి, ఇంకా నేను రెడీ అవ్వాలి. 8:30 కల్లా కిందకు వచ్చేయాలన్నమాట. బస్ దగ్గరికి వచ్చేయాలి. చాలా ఇంకా నేను చెప్పలేను అనమాట. ఇంకా అంత ఫాస్ట్గా పరిగెడుతూ ఉండాలన్నమాట. లైఫ్ పిల్లల చదువులు అంతవరకు తల్లిదండ్రులకి ఇంకా తప్పదండి అది మాత్రము. ఇంకా కోడిగుడ్లు అయితే కొట్టేసాను అనమాట. ఒక 4 గుడ్లు అయితే కొట్టిపోసేసాను. చూసారు కదా, చక్కగా అట్టు లెక్క వచ్చిందనమాట. చాలా బాగుంటుందండి కోడిగుడ్డు పల్ట. ఎలా ట్రై చేయండి. ఎందుకంటే ఆనియన్స్ వేస్తాం కాబట్టి ఇంకా టమాటో అయితే వేయకండి, బాగోదు. ఎందుకంటే తీపిదనం ఎక్కువ అయిపోతుంది అనమాట. కర్రీ అయితే బాగోదు అనమాట. ఇంకా మా పాప కర్రీ కూడా అయిపోయిందనమాట. మా పాప కర్రీలో అయితే నేను గ్రేవీ కొంచెమే ఉంచుతానండి, ఎందుకంటే బాగా ఎగిరిపోయేలాగా చేస్తాను. చిన్నమ్మాయి కదా, మరీ సూప్గా ఉంటే తింటే బాగోదని ఇంకా బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇంకా చూసారు కదా, ఇంకా మా పాపకి అయితే పక్కకు తీసేసి ఇంక ఇది కోడిగుడ్డు పొట్టు అయితే పైన వేసేస్తానండి. ఎందుకంటే తను మళ్ళీ మిక్స్ చేసుకోలేదు కాబట్టి కొన్నిసార్లు అయితే నేనే వెళ్ళి మిక్స్ చేస్తాను, కొన్నిసార్లు అయితే ఇంట్లోనే మిక్స్ చేసి పెట్టేస్తాను. ఇంకా స్పూన్ పెట్టేస్తే ఇంకా తనే తింటుంది అనమాట. ఇప్పటి నుంచి తినడం నేర్పించేసాను నేను. కొంతమంది అయితే ఇంకా ఆయమ్మలతో తినిపించడము, లేదంటే ఇంకా వెళ్ళి తినిపించడం ఉంటారు. బట్ నేనైతే అలా కాదండి. సో తనతోనే తినిపించేస్తాను అనమాట. తనే తినాలి. తన బాస్కెట్ తనే మోసుకెళ్తుంది, తన బ్యాగ్ కూడా తనే మోసుకెళ్తుంది అనమాట. చింతపండు నానబెట్టాను కదండి. సో పులిహోర అయితే కలుపుతున్నాను అనమాట. ఎందుకంటే మా పెద్ద పాపగా గుడ్డు పొట్టు తిందండి, ఎందుకంటే నేను చెప్పాను స్నేక్ బైట్ అని, కాబట్టి పత్యం అనమాట. ఇంకా అమ్మాయికి అయితే పులిహోర కలిపి పెడుతున్నాను. ఇంకా చింతపండు కూడా బాయిల్ చేస్తూ ఉన్నాను అనమాట. చింతపండు గుజ్జు చూసారు కదా. దీనైతే కొద్దిగా మరిగాకైతే దీనికి ఇంకా ప్లేట్లో వేసి పులిహోర కలిపేస్తే ఇంకా అందరికీ మాకు లంచ్ బాక్స్లు అన్నీ ప్రిపేర్ అయిపోయినట్టే. ఒక పులిహోర అయితే కలుపుతున్నానండి. అలాగే కొద్దిగా ఆవాలు, కొంచెం అయితే మనము తెల్ల నువ్వులు ఉంటాయి కదా, అవైతే నేను రోల్లో వేసేసి జొన్న పొడి చేసేసి పైన అయితే జల్లేసేసాను. సో సూపర్ టేస్ట్ అయితే ఉంటుందన్నమాట. చింతపండు పులిహోర అంటే మా పెద్ద బాబుకు చాలా ఇష్టం అండి, ఎవరికైనా ఇష్టమే కదండి. ఇంకా రిబ్బన్స్ బట్టి అయితే ఇంకా అందరికీ జల్లు వేస్తున్నాను అనమాట. ఎక్సెప్ట్ మా పెద్ద పాప అయితే ఇంకా తను వేసేసుకుంటుంది. వద్దులేమ్మా నీకు టైం సరిపోదు కదా అని. ఇంకా మా రెండో అమ్మాయి మూడో అమ్మాయికి అయితే రిబ్బన్లు పెట్టి ఖచ్చితంగా వేయాలన్నమాట. వేయకపోతే మరి స్కూల్లో కూడా ఊరుకోరు కదా. సో టైం అయిపోతున్నా లాస్ట్ 2 మినిట్స్లో అయినా సరే వేసేస్తాను అనమాట. ఇంకా లంచ్ బాక్స్లు ప్రిపేర్ అయిపోయినాయండి. మా పిల్లలు అయితే వెళ్తూ ఉన్నారు, టైం అయిపోతుంది. ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా ఇంకా వాళ్ళు పులిహోరనే తిన్నారండి. ఓకేనా ఫ్రెండ్స్. సో మా పిల్లలు అయితే వెళ్తున్నారనమాట. ఇంకా మా పిల్లలు వెళ్ళారంటే ఇంకా నా కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుందనమాట. ఎందుకంటే 7:15కి వాళ్ళు వెళ్ళిపోతారు. 7:15 to 30 వరకు అయితే నేను ఇంకేదన్నా పని ఉంటే క్లీన్ చేసుకోవడము, లేదనుకుంటే కిచెన్లో తడిగుడ్డ పెట్టుకోవడము, కిచెన్లో ఏదన్నా అంట్లుంటే కడిగేసుకోవడం ఇలా చేస్తూ ఉంటానన్నమాట. ఇంకా బెడ్రూమ్ కూడా తుడిచేసి హాల్ కూడా తుడిచేసుకుంటాను. ఇంకా ఈ 15 మినిట్స్లో ఇంకా 7:30కి అయితే బట్టలు ఉతకడానికి వెళ్తానండి. సో మా హస్బెండ్ అయితే ఊరి నుంచి వచ్చారనమాట. చూసారు కదా, మా మమ్మీ అయితే నాకేదో బ్యాగ్ పంపించేశారు. ఇందులో ఇంకా బట్టలు, ఇంకా అరిసెలు, ఇంకా చాలా ఉన్నాయన్నమాట. పండగకి చేసినవి. ఇంకా ఎవరు నెల్లూరు కాబట్టి ఇంకా వెళ్ళడానికి రావడానికి కుదరలేదు. ఇంకా మా హస్బెండ్నే పంపించాను అనమాట. ఇంకా తనే తీసుకొచ్చారు. ఇంకా చూసారు కదా, ఇంక ఇదైతే ఓపెన్ చేయట్లేదు అనమాట. జస్ట్ ఊరికి అలా చూపించాను. బట్టలు అయితే నానబెట్టేస్తానండి. పొలాలు పోయి అయితే ఇంకా ఆరిపోయిందనమాట. సో ఇంక దీన్ని అయితే ఎక్కేసుకుంటూ ఇంకా వాటర్ అయితే కాసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే చన్నీళ్ళు వేసుకోవడం అంటే చాలా ఇప్పుడు అసలే చలిగా ఉంటుంది కాబట్టి. సో బట్టలు పిండేసానండి, ఇంక ఇక్కడ పెట్టేశాను. ఇవైతే మా హస్బెండ్ వచ్చారు కాబట్టి మా హస్బెండ్ ఆరేస్తారు. ఇంకా మేము బస్ అయితే హార్న్ కొడుతూ వస్తూ వెళ్తున్నామండి. బాయ్.